శ్రీనివాస్ సాగర్ గారు ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు. శ్రీనివాస్ సాగర్ గారు, కుమ్మరిఘటన అనేది రోజు రోజుకు ఉధృతంగా మారుతుంది. అంటే బీసీ బిడ్డలకు న్యాయం జరగాలి అని చెప్పేసి అంటున్నారు. కాంగ్రెస్ నేతలు అక్కడ వెళ్ళి ఇక్కడ ఏం జరగలేదు, అంత తప్పంతా ఫాదర్ అని చనిపోయిన పాప ఫాదర్ది అది ఇది అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వర్షన్ సార్. ఇక్కడ తప్పులు ఎవరిది? నిజంగా బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుందా? ఇక్కడ మీరు అన్నట్లు బీసీ బిడ్డలకు చాలా అన్యాయం అక్కడ. ఎందుకొరకంటే కుమ్మెర జాతరలో ఆ రోజు దర్శనానికి వెళ్ళిన ఆ రోజు ఆ రజక కుటుంబంపై అకారణంగా అక్కడున్న సర్పంచ్ ఇతర గ్రామ పెద్దలందరూ కలిసి ఆ 100 రూపాయల టికెట్ దగ్గర వచ్చిన పంచాయతీ ఒక 2 నెలల చిన్న పసిపాప ప్రాణం పోయేటంత వరకు దారితీసిన సంఘటన ఆ రోజు జరిగింది. దాని తర్వాత నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా అలాగే తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈరోజు అన్ని కుల సంఘాలు, బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే నాగర్ కర్నూలు జిల్లాలో దాదాపు 9 మందిపై కేసు నమోదు చేసి 3 మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా అందరూ కూడా అగ్రవర్ణ బిడ్డలే, అందరూ రెడ్డికి సంబంధించిన వాళ్ళే ఆ రోజు ప్రధానంగా అక్కడ ఆ దాడిలో పాల్గొన్నారు. దీన్ని ముక్తకంఠంతో అన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీసీ సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ ఖండించడం జరిగింది. దాన్ని ఈరోజు ఈరోజు అగ్రవర్ణ ప్రభుత్వాలు అక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ అక్కడ సంఘటన జరిగిన రోజు అక్కడ ఎవరైతే దాడి చేసినారో వీళ్ళందరూ ఒకటే సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి ఈ రోజు వరకు దాని మీద యాక్షన్ తీసుకోవట్లేదు. ఈరోజు ఎన్ని ప్రజా సంఘాలు పోరాటాలు చేసినా ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ సొంత జిల్లా అయినటువంటి మహబూబ్నగర్ జిల్లాలో ఇటువంటి సంఘటన జరిగితే ఈ రోజు వరకు ఆ అగ్రవర్ణ నాయకులు ఎవరైతే 9 మందిని కేసు నమోదు చేసిండ్రో వారిని అరెస్ట్ చేయకపోవడం నిజంగా చాలా దారుణమైన పరిస్థితి కనిపిస్తుంది. మిగతా 6 మందిని మాత్రం ఇమీడియట్ గా అరెస్ట్ చేసి వాళ్ళ మీద ఇంకొకసారి భవిష్యత్తులో బీసీ బిడ్డల మీద చేసుకోవాలంటే ఇటువంటి కఠినమైన శిక్షలు అనుభవించక తప్పదన్న కోణంలో ఈరోజు ప్రభుత్వం వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకొని రిమాండ్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఇప్పుడు వరకు మీరు చెప్తూనే ఉన్నారు, రోజు ఏమంటారు రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతూనే ఉన్నారు, అయినా న్యాయం జరగట్లేదు కదండి. ఈ రోజు వరకు దాన్ని కమిషన్, బీసీ కమిషన్, అదే బీసీ కమిషన్, ఎస్సీ కమిషన్ అందరికీ ఎన్ని రిప్రజెంటేషన్ ఇచ్చిన రోజు ఉన్నదే వాళ్ళ ప్రభుత్వం, అగ్రవర్ణ ప్రభుత్వాలు. శ్రీనివాస్ సాగర్ గారు ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు. శ్రీనివాస్ సాగర్ గారు, కుమ్మరిఘటన అనేది రోజు రోజుకు ఉధృతంగా మారుతుంది. అంటే బీసీ బిడ్డలకు న్యాయం జరగాలి అని చెప్పేసి అంటున్నారు. కాంగ్రెస్ నేతలు అక్కడ వెళ్ళి